హాయ్ స్టీఫెన్ గారు. హాయ్ అన్య. హాయ్. ఎలా ఉన్నారు? హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. స్టీఫెన్ గారు, బిఫోర్ వి స్టార్ట్, ట్రైలర్ చూస్తే రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, విఎఫ్ఎక్స్ సూపర్వైజర్, ఏదో సకల కళ వల్లభుడు అన్నట్టు లాంగ్ టైటిల్ ఉంది. ఏంటి అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు ఏం చదువుకున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? నేను విజయవాడలో గన్నవరం వెటనరీ కాలేజ్ వెటనరీ మెడిసిన్ చేశాను. ఓకే. దాని తర్వాత యూఎస్ వెళ్ళిపోయి ఐటీలో ఉండిపోయాను. ఓకే. సో ఐటీ ప్రొఫెషనల్ యూఎస్లో 15 years అక్కడే ఉన్నాను. మెడిసిన్ అదే ఇట్స్ ట్రాన్సిషన్. ఓకే. ట్రాన్సిషన్ అప్పుడు వెటనరీ మెడిసిన్ చేసిన తర్వాత యూఎస్ వెళ్ళిలో ఎంఎస్ చేశాను, బయోఇన్ఫర్మాటిక్స్ అని. సో దాని తర్వాత అక్కడ ఐటీలో జాబ్ వచ్చేసింది కంపెనీలో. సో ఇంకా 15 years నుంచి అక్కడే చేస్తూ ఉన్నాను. సో ఇట్ వాజ్ లాంగ్ చెరిష్ డ్రీమ్ అనమాట, సినిమా తీయాలి అని. సో మళ్ళీ ప్రొఫెషన్ చేంజ్. సో దట్స్ బ్యాక్గ్రౌండ్. సో విజయవాడ అంటే ఇంకా ఆబ్వియస్లీ సినిమాలు పిచ్చి అవన్నీ మామూలే. సో ఎక్కడి నుంచో తిరిగి ఎక్కడికో వచ్చారనమాట. మళ్ళీ అక్కడికి వచ్చాను. అంటే సినిమాలు అంటే ఇప్పుడు ఇండియా వచ్చినప్పుడల్లా కాలేజ్ ఉన్నప్పుడు చాలా కథలు రాసేవాడిని, ఫ్రెండ్స్ చెప్పేవాడిని. వచ్చినప్పుడల్లా అందరూ చెప్పేవాళ్ళు ఎప్పుడు తీస్తున్నారు స్టీఫెన్ సినిమా, ఎప్పుడు తీస్తున్నాం, క్లాస్మేట్స్ అందరూ కూడా. సో ప్రొడ్యూస్ కూడా నేను చేయాల్సి వచ్చింది, బికాజ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు మనకు కన్విన్స్ చేయటప్పుడు ప్రొడక్షన్ హౌస్ని ఇట్స్ వెరీ డిఫికల్ట్ అనమాట. సో నేనే ప్రొడ్యూస్ చేద్దామని సెల్ఫ్ ప్రొడక్షన్కి వెళ్ళిపోయాను. నా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది కో ప్రొడ్యూసర్స్గా, కేకే రెడ్డి గారిని, సుధీర్ వెల్పుల గారిని, జైసన్ గారిని, కొంతమంది నా ఫ్రెండ్స్ ఉన్నారు. సో నేను ప్రొడక్షన్ చేస్తానంటే అండ్ సపోర్ట్తో చేశాను. దాని తర్వాత మన సినిమా షూటింగ్ అయిపోయింది, 2 schedules అయిపోయింది. సో విఎఫ్ఎక్స్ టెస్ట్ చేస్తూ ఉన్నాను. టెస్ట్ చేస్తూ ఉంటే మనకు కొద్దిగా వర్కౌట్ అవ్వట్లేదు, అంటే టైంలో రావట్లేదు. 4, 5, 10, 11 షార్ట్స్కి 4 months పెట్టిన నాకు ఇక్కడ, నాకు అనుకున్నట్టు కొద్దిగా రావాలంటే. సో అప్పుడు నాకు అర్థమైంది ఈ సినిమా మొత్తంలో 1600+ విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఉన్నాయి. 1600 ఉన్నాయి విఎఫ్ఎక్స్ షార్ట్స్. సో ఈ సినిమాకి మనం విఎఫ్ఎక్స్ కంప్లీట్ చేయాలంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు పాసిబుల్ ఇన్ నెక్స్ట్ 5-10 years అని అర్థమైంది. సో అప్పుడు నేను ఇంకా డిసైడ్ ప్రాసెస్లో ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది బాగా ఆలోచించి ఈ సినిమాని నేనే టేక్ ఓవర్ చేయాలి విఎఫ్ఎక్స్ కూడా అని చెప్పి నేను షూట్ అంతా కంప్లీట్ చేసి 3rd, 4th schedule కంప్లీట్ చేసేసి షూట్ మొత్తం ర్యాప్ చేసేసి నేను కంటెంట్ అంతా తీసుకొని యూఎస్ వెళ్ళిపోయి ఒక కంపెనీ స్టార్ట్ చేసి విఎఫ్ఎక్స్ కంపెనీ. నేనే విఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్గా, క్రియేటివ్ హెడ్గా అన్నిగా చూసుకొని అన్ని కంపెనీస్ ఇంటర్నేషనల్ స్టూడియోస్తో మాట్లాడుకొని వాళ్ళతోటి వర్క్ నేనే డైరెక్ట్గా విఎఫ్ఎక్స్ చేయించుకున్నాను. సో అలా చేయించుకోవడం వల్ల మనకు 1.5 years పట్టింది టోటల్గా. మనం జనవరిలో కంటెంట్ అంతా తీసుకొని యూఎస్ వెళ్ళిన తర్వాత ఐ థింక్ బై మే ఐ ర్యాప్డ్ అప్ ద హోల్ విఎఫ్ఎక్స్ కంప్లీట్లీ. సో ఇట్ వాస్ 1.5 year వర్క్ అనమాట. సో సో అప్పుడు అది కూడా విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ నేనే చేయాల్సి వచ్చింది, బట్ అదర్వైజ్ ఇట్ వాజ్ నాట్ మై. అంటే విఎఫ్ఎక్స్ సూపర్విజన్ అంటే జనరల్గా ఒక డైరెక్టర్కి ఒక విజన్ ఉంటుంది, ఒక రెఫరెన్స్లు ఉంటాయి. ఇప్పుడు ఇంకా పెద్ద ఎక్కువ విఎఫ్ఎక్స్ ఉన్న హాలీవుడ్ సినిమాలో ఇంకో సినిమాలో తీసుకుని అది చూపించి ఆ క్వాలిటీ కావాలని విఎఫ్ఎక్స్ ఆర్టిస్టులు వీళ్ళని అడగడం, ఆబ్వియస్లీ మీకు రెఫరెన్స్ ఉంటుంది కాబట్టి వచ్చిందా రాలేదా అవుట్పుట్ అనేది చూసి చెక్ చేసుకుని చెప్పడం వరకు ఓకే. ఏంటి టెక్నికల్గా కూడా ఏదో నాలెడ్జ్ ఉన్నట్టు కంపెనీ పెట్టేయడం అంటే మనకు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సార్, టాలెంట్ అన్ని చోట్ల ఉంది కానీ ఇక్కడ ప్రాసెస్ ఉంది. ఇప్పుడు మీరు ఒక షార్ట్ని ఒక లెసెజ్ నేను డైరెక్టర్గా ఉన్నాను, నాకు ఒక విజన్ ఉంటుంది, నేను ఒక విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ చెప్తాను కదా. విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ ఏం చేస్తారు, టీమ్ లీడ్ చెప్తారు, టీమ్ లీడ్ నుంచి డెవలపర్ దగ్గర వెళ్తుంది, డెవలపర్ ముందు టెస్టింగ్ కూడా వెళ్తుంది. సో ఒక పైప్ లైన్ ఉంటుంది. ఇప్పుడు ఒక షార్ట్ మీరు మన బ్రెయిన్లో ఉన్నది ఈ సూపర్వైజర్కి వెళ్ళి అక్కడ నుంచి మీకు డెవలపర్ దాకా వెళ్ళి కంటెంట్ మళ్ళీ వెనక్కి వచ్చేసరికి చాలా మారిపోతుంది, ఎందుకంటే చాలా బ్రెయిన్స్ వచ్చేసినాయి మధ్యలో కదా. సో ఇప్పుడు ఒక వర్షన్ చేశారనుకోండి, మీకు ఒక 5 daysలో ఇచ్చేస్తారు ఒక షార్ట్కి. ఇప్పుడు 2వ వర్షన్కి వెళ్ళాలనుకోండి, మళ్ళీ ఇదంతా వెళ్ళాలి. ఈ పైప్ లైన్ మీకు మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ టైం 3 daysకి ఇస్తారు. మీరు 3rd revision అడిగారనుకోండి 6 days వెళ్ళిపోద్ది, 4th revision 10 daysకి వెళ్ళిపోద్ది. బికాజ్ వీ హ్యావ్ టు మీ టైము ఒక క్వాలిటీ మేనేజ్మెంట్ ఉంటుంది, టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే ఒక్కొక్క షార్ట్కి మీకు ఇంత టైం పట్టినప్పుడు, ఎందుకంటే మీరు 4th షార్ట్కి అమ్మో ఇది ఇంకా పెరిగిపోద్ది, ఇది కాంప్రమైజ్ అవ్వాలి అని కాంప్రమైజ్ అయిపోవాలి. దట్ ఈస్ వే మనకు క్వాలిటీ రాదు. అమెరికన్ హాలీవుడ్ కంపెనీస్కి ఏంటంటే వాళ్ళకి డెఫినెట్లీ బడ్జెట్ ఉంటుంది, ఇంకా ఆ కంపెనీస్ కంటే భయం ఉంటుంది. ఒక కంపెనీ పనిచేస్తుంది అనుకో, ఇప్పుడు పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ ఉన్నాయి దగ్గర, సో నీకు ఖచ్చితంగా వర్క్ చేసామంటే 2 takesలో ఇవ్వాలి. 3rd take వెళ్ళాను అంటే ఆ కంపెనీ తీసేసి మార్చేసి ఇంకో కంపెనీకి ఇచ్చేస్తారు. ఇప్పుడు మనది కాదు పొజిషన్, మన చిన్న సినిమా. సో ఈ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసుకోవాలి. సో అప్పుడు నేనేం చేశాను, నా బ్రెయిన్లో ఉన్నది డైరెక్ట్గా డెవలపర్ని పట్టేసుకొని డెవలపర్ చేసిన తర్వాత 1 version అవుతుంది. అప్పుడు నాకు అర్థమైంది డెవలపర్కి ఎగ్జాక్ట్గా వాడికి విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్కి ఏమర్థమైంది నేను బ్రెయిన్లో చెప్పింది అనేది అర్థమైంది నాకు. దాని తర్వాత నేను వాడికి స్క్రీన్ షేర్ చేసేసి నాకు చెప్పు, నేను ఇప్పుడు నీ కెమెరా యాంగిల్, నీకు ఈ కెమెరా ఎటు మూడు అవ్వాలి, లేకపోతే ఇక్కడ ఇది తేడా ఉంది, ఇక్కడ తేడా ఉంది, ఒక్క సింగిల్ టేక్లో నేను మొత్తం వర్క్ చేసుకున్నాను. అప్పుడు 2 takesలో నాకు ఒక్కొక్క షాట్ వచ్చేసింది.
లేకపోతే ఇదే మీరు ఒక షాట్ తీయాలంటే మీకు 10 టేక్స్ పడుతుంది. దాని తర్వాత మీకు ఇంకా టైం కూడా చాలా పడిపోద్ది. ఇక్కడ టైం అండ్ క్వాలిటీ మెయిన్ పార్ట్. టాలెంట్ అని చోట్ల ఉంది, కానీ ఇదంతా యాక్సెస్ కావాలంటే మీరే కంపెనీ ఓనర్ అయి ఉండాలి, మీరే విఎఫ్ఎక్స్ మెయిన్ లీడ్ అయి ఉండాలి. ఫిల్టర్స్ ఉండకూడదు, లైన్లు ఉండకూడదు. అంటే మనకి ఈ సినిమాకి అవసరం అది. లేకపోతే ఈ బడ్జెట్లో చేయలేము ఈ సినిమాని మనం. ఇంకోటి మీ ట్రైలర్ కూడా చూస్తే మ్యాక్సిమం షార్ట్స్ అసలు షూటే చేయలేదు. ఇప్పుడు ప్లెయిన్ వెళ్ళే షార్ట్స్ కానీ బ్లాక్ బోర్డ్ షార్ట్స్ కానీ షూట్ చేయలేదు, కెమెరాతో షూట్ చేయలేదు. ఎన్ని స్టాక్ వీడియోస్ పెట్టారా? లేదు, ఇట్ వాస్ బిల్ట్ ఫ్రమ్ స్క్రాచ్. ఎవ్రీథింగ్ వాజ్ ఆ ప్లేన్ తయారు చేశారు, ఆ ప్లేన్ తర్వాత తీసుకెళ్ళి ఆ కొండలు తయారు చేశారు, అందులో తీసుకెళ్ళి మళ్ళీ పెట్టారు, పెట్టిన తర్వాత దాన్ని కాంపోజిషన్ చేశారు. ఎవ్రీథింగ్ ఇట్ వాస్ బిల్ట్ ఫ్రమ్ స్క్రాచ్, నథింగ్ వాజ్ స్టాక్ వీడియో. మీరు ఒక ఫెసిలిటీ చూస్తారు బాగా, అప్పుడు 100 కోట్లు అయి ఉంటాయి కదా సినిమాకి. అందుకే కదా నేను దిగింది రంగంలోకి. విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ కంపెనీ కూడా పెట్టింది అందుకే కదా. ఇక్కడ ప్రాఫిట్ మార్జిన్స్ లేవు ఎవరికి. ఇప్పుడు నా హార్డ్ వర్క్ 3.5 years పైన ఉంది హార్డ్ వర్క్. సో దెర్ ఇస్ నో ప్రాఫిట్ ఫర్ మీ. మై హోల్ సర్వీస్ ఇస్ ఫ్రీ ఫర్ ద ఫిల్మ్, రైట్? అండ్ దెన్ నేను సినిమా తీయలేదు కానీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్, 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. అంటే ఏంటంటే మన కమ్యూనికేషన్ స్కిల్ సెట్, అంటే మన మనకు ఐడియాని ఎదుటివాడి బ్రెయిన్లోకి 100% ఫీడ్ చేయాలి. ఫీడ్ చేస్తేనే ఆ కమ్యూనికేషన్, దాని తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఆ కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలి మనం. ఏమని ఈడు చేయగలుగుతాడు ఇది అని కాన్ఫిడెన్స్ ఇవ్వాలి మన వాళ్ళకి. అప్పుడే ఎదుటివాడు కూడా మనకు పని చేస్తారు. ఈ కమ్యూనికేషను, ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇవి చేయటం వల్ల ఇదైంది. అంటే ఇవన్నీ మీరు తెచ్చే ఎక్స్పీరియన్స్, మీ ఎక్స్పెక్టేషన్స్, లేకపోతే మీరు ఇచ్చే కాన్ఫిడెన్స్, ఇదంతా ఓకే అండి. బట్ ఒక కంపెనీ పని చేయాలంటే అప్పుడు అందులో ఒక 20 మందో 30 మందో 40 మందో ఆర్టిస్ట్ని, సూపర్వైజర్స్ని, ఇన్ఛార్జెస్ని, డెవలపర్స్ని అందరినీ హైర్ చేసుకోవాలి. మీరు వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, లేకపోతే ఇంత పెద్ద ప్రాపర్టీస్ బిల్డ్ చేస్తుంటే పెద్ద పెద్ద స్టూడియోస్ రెంట్ చేసుకోవాలి, అక్కడ అది చెయ్యాలి, గ్రీన్ మ్యాట్లు వేయాలి, గ్రీన్ మ్యాట్ల దగ్గర చాలా ఉంటుంది కదండి. అవును, షూటింగ్ అంతా ఇక్కడే చేసాం కదా, సారథి స్టూడియోస్లో చేసాం. మొత్తం గ్రీన్ మ్యాట్ షూటింగ్ దాదాపు సారథి స్టూడియోస్లో చేసాం. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మీరు చెప్పిన ప్రాసెసెస్లో నాకు ఎస్టాబ్లిష్మెంట్ లేదు. నాకు ఎస్టాబ్లిష్మెంట్లో నా కంపెనీలో 2-3 ఉంటారు. ఓకే. మనకి ఇప్పుడు ఒక కాంట్రాక్ట్, ఒక సౌత్ అమెరికాలో కంపెనీ ఉంది, వాళ్ళు బ్లాక్ బర్డ్ రిప్రజెంటేటివ్ చేశారు. సో రిసోర్సెస్ అన్ని వాళ్ళవే. నేను ఎలా చేశాను, కాంట్రాక్ట్ చాలా జాగ్రత్తగా మాట్లాడుకున్నా. నేను దానికి పే చేయాలి మళ్ళీ. ఎంత పే చేశారు మొత్తం, అసలు ఎంత సినిమాకి ఎంత ఖర్చు పెట్టారు? అంటే వాళ్ళు కూడా మనం రిక్వెస్ట్ చేసేది బట్టి ఉంటుంది. ఎలా అంటే సార్ ఇది చాలా చిన్న సినిమా, కొద్దిగా హెల్ప్ చేయండి అని అన్నప్పుడు $100,000 చేసేది ఒక $150, $200 చేస్తారు ఒక షాట్ని. ఓకే, అంత నెగోషియేషన్ ఉంటుంది. నేను చేసేసా. ఓకే. దట్ ఈస్ వాట్ ఐ బ్రింగ్ టు ద టేబుల్ కదా. సో నెగోషియేట్ చేసి సరేలే ఈ అబ్బాయి పాపం ఏదో క్రియేటివ్గా ఉన్నాడు, ఫస్ట్ టైం చేస్తున్నాడు, మనం చెప్పుకునే బడ్జెట్. అయితే ఒక విఎఫ్ఎక్స్ కన్సల్టెన్సీ పెట్టచ్చు మీరు. అంటే ఈ సినిమా చూసిన తర్వాత మీరు చెప్పాలి ఎలా విఎఫ్ఎక్స్కి కంపెనీ పెట్టేసాను ఆల్రెడీ నేను. బట్ నా కోసం అవసరం ఉంటే పెట్టాల్సి వచ్చింది. లేకపోతే నాకేముంది, నేను ఫస్ట్ ఇక్కడ వేరే కంపెనీస్ చేద్దాం అనుకున్నా. బట్ ఇందులో ఎక్కడ కూడా ఏ స్టాక్ వీడియోస్ లేదు సార్. విఎఫ్ఎక్స్ సంబంధించిన స్టాక్ వీడియోస్. ఆ రోబోట్ కూడా మీకు తెలియదు, ఆ రోబోట్ని మేము నైజీరియాలో తయారు చేయొచ్చు. జస్ట్ యూ డోంట్ నో హౌ మచ్ టాలెంట్ ఈస్ దేర్ ఇన్ ద హోల్ వరల్డ్. నైజీరియా అంటే అందరూ స్కామర్స్ అనుకుంటారు ఇక్కడ. నో, దిస్ రోబోట్ వాజ్ డెవలప్డ్ బై ఏ నైజీరియన్. నేను పేరు కూడా ఇచ్చాను. మన ఎంటర్ప్రైజర్స్ అందరి పేర్లు ఇచ్చారు. నైజీరియా వాళ్ళు పనిచేశారు, రష్యా వాళ్ళు పనిచేశారు, జర్మనీ వాళ్ళు పనిచేశారు, సౌత్ అమెరికా వాళ్ళు పనిచేశారు, పోలాండ్ వాళ్ళు పనిచేశారు. అంటే ఎక్కడెక్కడ బెస్ట్ ఆర్టిస్ట్ ఉన్నారో వాళ్ళందరూ తీసుకొచ్చేసాను నేను. తీసుకొచ్చి వాళ్ళతోటి సెపరేట్ ట్రాక్స్లో 20 ట్రాక్స్లో పని చేయించాను. నాకు ఆఫీస్ లేదు. నాకు ఆఫీస్ అంటే నాకు స్మాల్ ఆఫీసే. బట్ ఆ క్వాలిటీ ఏం చేసామంటే ఇంకా 2-3% చేస్తాం. ఇంకా సంథింగ్ వీ డిడ్ విచ్ వాజ్ నెవర్ డన్ ఇన్ ద విఎఫ్ఎక్స్ కంపెనీస్. మేము ఇప్పుడు ఇలా అవుట్సోర్స్ చేసిన తర్వాత కంటెంట్ని జనరల్గా అవుట్పుట్ వేస్తారు. నా ఫస్ట్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఏంటంటే నాకు ప్రాజెక్ట్ ఫైల్స్ మొత్తం ఇవ్వాలని చెప్పాను. ఎవ్రీ ప్రాజెక్ట్ ఫైల్, ఎవ్రీ అసెట్, ఎవ్రీథింగ్ హ్యాస్ టు గివ్ ఇట్ టు మీ. సో దట్ ఏంటంటే నాకు రేపు నాకు కరెక్షన్ ఉందనుకునేది నా, అది మా ఇన్హౌసే మేము చేసుకునేదట్టు. సో అలా తెచ్చుకొని మీకు కొన్ని చిన్న మోడిఫికేషన్ చేసుకున్నాం మనం. కొన్నిసార్లు మ్యాట్లు గీట్లు ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేయడం మర్చిపోతారు, చిన్న బ్యాటరీ ఇష్యూ వస్తుంది, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఇట్ టేక్స్ టైమ్ అగైన్. సో ముందే ఫ్యూచర్గా ఆలోచించి అసలు అంత కంటెంట్ తెచ్చుకొని వాళ్ళు డెలివరీ పేమెంట్ చేసే ముందే ప్రాజెక్ట్ని ఓపెన్ చేసి ఫైల్ అన్ని అసెట్స్ ఒక లోడ్ అయింది సిస్టమ్ అంతా. ఓకే, వీఆర్ గుడ్. లోపల ఏం చేశారో మనకు అనవసరం విషయం. రేపు ఏమైనా కరెక్ట్ చేయాలి, టచ్అప్ చేయాలి అంటే మనం చేసుకోవచ్చు. ఓకే, అది కూడా ఫస్ట్ టైం చేయించాం. అసలు ప్రాజెక్ట్ ఫైల్స్ ఇస్తారంటే ఎవరు నమ్మరు. ప్రాజెక్ట్ ఫైల్స్ సహా మొత్తం తెప్పించాం. ఓకే. సో దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ వై మనకు చాలా తక్కువ బడ్జెట్ తక్కువ అవ్వచ్చు, బట్ క్వాలిటీలో డెఫినెట్లీ మీరు ఎంత పెద్ద సినిమా క్వాలిటీ చెక్ చేసుకుంటారో అంతే క్వాలిటీతో మీరు చూసుకోవాలి సినిమాలు. బికాస్ పీపుల్ డోంట్ వరీ అబౌట్ నేను $100-200 ఇచ్చాను, నాకు అదే క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తారు. మీరు 1000 crores తీయండి, 100 crores తీయండి, 10 crores తీయండి, దే ఎక్స్పెక్ట్ ద సేమ్. ఆడియన్స్ ఎక్స్పెక్ట్ ద సేమ్. దే డోంట్ గివ్ కన్సెషన్ టు వీడు 10 crores 6 crores తీసాడు ఈ సినిమాని కాబట్టి మనం లోగా చూద్దాము విఎఫ్ఎక్స్ని అన్నట్టు వద్దు. యూ విల్ గెట్ ద ఎక్స్పీరియన్స్. ఇంతకీ ఎంతలో తీసారు, ఎంత పెట్టారు సినిమాకి? తక్కువే చాలా. అనే
అది చాలా ఫ్యాక్టర్స్, మనం ఫ్యాక్టర్స్ వేయకపోతే 6.5. 6.5 అంటే మీరు ఒక యూట్యూబ్ వీడియో చేయాలి అసలు సినిమా ఎలా చేయాలి ఎలా తీయాలని చెప్పి. 6.5 మ్యాక్స్. ఓకే. Yanya, I watched the trailer. One idea which I got from the trailer is the story is way too complex to understand. And he's saying that India's first superwoman story. So, how long did you take to understand the story and the character? I am a science student, sir. Okay. And I love the concept of time. I love dimensions. I've been reading about parallel universes. My favorite film is Interstellar. My favorite filmmaker is Christopher Nolan. I've been studying Nikola Tesla. So understanding the script and the story wasn't difficult for me, because though the story is very nice, it's very complex, and like there is a lot of back and forth going in time. But when you watch that kind of cinema, when you have seen that kind of cinema already, it's easy for you to understand. And I became an actor only because of world cinema, because I watch a lot of world cinema. And so understanding the story wasn't difficult, but yes, understanding the story for someone who is not so inclined towards science fictions may be a little complicated. But it is not only about science, the story, it has a mass factor also. It has laughter, it has drama, it has emotions. So it is a very good amalgamation of all the emotions and everything. So I mean you will love it and you will understand it. Anyone and everyone can understand it, because though the story is complicated, but it's been made very it's been made like that it's easy for people to understand. ట్రైలర్ చూస్తే ఏమనిపించిందంటే ఎక్కువ మోస్ట్ పార్ట్ ఆల్మోస్ట్ 95% ఆఫ్ ది ట్రైలర్ సాయి కుమార్ గారి వాయిస్ ఓవర్తోనే మొత్తం లాగించేశారు. యూజువల్లీ కథలో పాత్రలో ఏమీ స్టోరీ చెప్పే ప్రయత్నం చేయాల. ఆయన వాయిస్ ఓవర్ కూడా ఒక స్టార్టింగ్ ఇంట్రడక్షన్ వరకు సగం వరకు లైక్ ఓకే, అక్కడి నుంచి ఏంటంటే టూ వే కాంప్లెక్స్గా ఉంది. ఏంటి వాయిస్ ఓవర్తో ఈవెన్ ఏంటంటే ఒక షార్ట్లో మధునందన్ గారు సీరియస్గా ఒక డైలాగ్ ఏదో చెప్తున్నారు, ఆయన వాయిస్ ఉండదు, ఓన్లీ చెప్తా ఉంటారు, అక్కడ కూడా వాయిస్ ఓవర్తో లాగేస్తారు. ఏంటది ఆ స్ట్రాటజీ? అంటే ఈ సినిమా స్టోరీ చాలా పెద్ద స్టోరీ. సో జనాలకి ఫస్ట్ ఏంటంటే నా ఐడియా, నేను ఆ మూలలో నేనే రాశాను అనమాట. అంటే ఈ కథని ఎలా ప్రజెంట్ చేయాలి ఆడియన్స్కి చాలా ఆలోచిస్తూ ఉన్నాను, ఎన్నో విధాలుగా ఆలోచిస్తున్నాను, ఎలా ప్రజెంట్ చేయాలి దీన్ని, ఇంత కొత్త స్టోరీని మనం 2 minutesలో ఎలా చెప్పగలుగుతాం అన్నప్పుడు ఒక వాయిస్ ఓవర్లో రాద్దాం అనిపించింది. ఇంకోటి ఏంటంటే మీరు ఆ వాయిస్ ఓవర్ మొత్తం కరెక్ట్గా వింటే మనం బ్యాక్ స్టోరీ ఆఫ్ ఎ సూపర్ హీరో చెప్తున్నాం, బ్యాక్ డ్రాప్ చెప్తున్నాం. అసలు కథ చెప్పాలి సినిమాలో మనం, కథలో ఉన్న ఫిలాసఫీ చెప్పాను. కథలో ఉన్న ఫిలాసఫీ ఏంటంటే బ్యాక్గ్రౌండ్, ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. అంటే ఒక సూపర్ హీరోస్ ఎందుకు వచ్చారు, మీకు సినిమాకి వచ్చిన తర్వాత, సినిమా థియేటర్కి వచ్చిన తర్వాత మీకు కథ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సూపర్ హీరో వచ్చేసారు, ఎందుకు వచ్చారని నేను ఒక ఒరిజిన్ స్టోరీ తీయట్లేదు ఇక్కడ నేను. ఈ ట్రైలర్లో ఒక ఉద్దేశం ఏంటంటే, ఓకే, ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఆర్గనైజేషన్ తయారు చేసింది, ఆ ఆర్గనైజేషన్లో సూపర్ హీరోస్కి పవర్స్ ఇచ్చి ఒక సీన్ ఒకమంది తయారు చేసింది. కానీ ఒక కర్మ అనేది 100 years ఒక మన డెస్టినీ ఏదైతే ఉందో ఆ తలరాత ఒక డిసైడ్ చేసింది మన ఫ్యూచర్ని అని సింపుల్గా చెప్పాను. అని కొద్దిగా కాంప్లికేటెడ్ వర్డ్లో ఓల్లాగా వెళ్ళింది, కానీ అప్పుడు ఆ కర్మని మార్చుకోవడానికి వీళ్ళు వచ్చినప్పుడు, వీళ్ళు సూపర్ హీరోస్ వచ్చినప్పుడు, ఈ అమ్మాయి వచ్చినప్పుడు ఫ్యూచర్ నుంచి ఎలా కష్టాలు పడింది, ఆ కాలచక్రంలో ఎలా చిక్కుకుపోయింది, ఆ పజిల్ని ఎలా సాల్వ్ చేసుకుంది, ఆ అమ్మాయి ఒక ఇమోషనల్ జర్నీని ఆ డైలాగ్లోనే చెప్పగలిగాను నేను అలాగా. కానీ ఇప్పుడు మీకు సినిమా మాత్రం అలా ఉండదు. సినిమా ఏంటంటే చాలా ఎంటర్టైనింగ్గా, కామెడీ, మాస్ ఎంటర్టైనర్గా ఉంటుంది. కాకపోతే మీకు జనాలకి సినిమా చూస్తేనే అర్థమవుతుంది. అది నాకు కూడా కన్ఫ్యూజ్గా ఉన్నా, నేను కామెడీ చూపించాలా, సప్తగిరి గారు సునైనా 30 minutes కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉంది, రిపోర్టర్, గ్రౌండ్ రిపోర్ట్, న్యూస్ రిపోర్టర్ అని. అజయ్ దే గారిది 25 minutes ఎపిసోడ్ ఉంది, మొగాంబో ఎపిసోడ్ ఒకటి ఉంది, జనరల్ డైర్ గారి ఎపిసోడ్, ఎన్నో ఉన్నాయి. ఎత్తలో ఒక 4-5 గంటలు సినిమా తీసారా ఇంటి కొంప తీసి? 2.5 hours మూవీ, ఎగ్జాక్ట్ 2 hours 36 minutes ఫిలిం. ఓకే, 2 hours 36 minutes ఫిలిం. మీరు ఖచ్చితంగా మీకు ఒక 7 blocks ఉంటాయి సినిమాలో. ఒకటి బ్లాక్ బోర్డ్ ఎపిసోడ్ అని, మొగాంబో ఎపిసోడ్ అని, ఎవ్రీథింగ్ ఇస్ వెల్కమ్. కబీర్ సింగ్ గారి ఎపిసోడ్ మీకు ఎక్కడ కూడా బోర్ కొట్టదు, మీకు ప్రతి చోట ఎంగేజింగ్ అని వెళ్తారు. మీరు స్టోరీని గెస్ట్ చేయలేరు, ఇది ఒక సింగిల్ పాయింట్ మీద రిటర్న్ అయ్యే స్టోరీ కాదు ఇది. సో మీకు ఎంటర్టైన్ అవుతూ వెళ్ళిపోతారు. మీరు కూడా ఇప్పుడు కూడా చెప్తుంటే కన్ఫ్యూజింగ్ గా ఉందంటే సర్ప్రైజింగ్ గా ఉంది. ఇంత ట్రావెల్ చేసి మీరు అంటే సర్ప్రైజింగ్ అంటే అంత కథని మనం 2 నిమిషాలు మీరు ఆ ట్రైలర్ ఆయన వాయిస్ ఓవర్ వింటే
పర్ఫెక్ట్గా నేను అనుకున్నది చెప్పేశా. కానీ సినిమా మీకు అది కాదు. సినిమా అనేది మీకు చాలా ఒలిచి చెప్తారు, ఓకే, చాలా క్లియర్గా. అసలు కొన్ని చోట్ల అయితే టైంలో చాలా ట్రావెల్ చేస్తూ ఉంటుంది అమ్మాయి. అసలు ఈ టైం ట్రావెల్లోనే కొత్త కొత్త కాన్సెప్ట్స్ తీసుకొస్తాను. అంటే మీకు స్టోరీని ఎలా గెస్ చేయడానికి చేయలేరని నా అభిప్రాయం. ఎందుకంటే కొత్త స్టోరీ ఇది. అంటే మీరు ఇంటర్వెల్ చూసి క్లైమాక్స్ చెప్పడం, ఫస్ట్ ఫ్రేమ్ చూసి ఇంటర్వెల్ చెప్పడం ఈ సినిమాకి జరగవు అవి. అది నేను డైరెక్ట్గానే అంటే ఛాలెంజ్గా పొగరగా చెప్పట్లేదు, కానీ ఒక కొత్త కథ రాసినప్పుడు ఒక కొత్త కథని ప్రేక్షకులు ఆదరిస్తారని అనుకుంటున్నాను. అంటే మీరు రొటీన్గా చూసే సినిమా అయితే కాదు, రొటీన్గా తెలియ స్క్రీన్ ప్లే కాదు. రొటీన్గా కొద్దిగా ఇంటెలిజెన్స్ ఉంటుంది. కానీ ఇప్పుడు క్రిస్టోఫర్ నోలన్ ఇంటెలిజెంట్గా ఇన్సెప్షన్ లాగా సినిమా తీసి అర్థం కాలేదురా బాబు నాకు సినిమా చూసి వచ్చాను, క్లైమాక్స్ అర్థం కాలేదురా అనేది ఉండదు. అంటే అర్థమైంది, స్టోరీ అంత కాంప్లెక్సిటీ లిటిల్ బిట్ వెళ్తుంది. లాస్ట్ 30 minutes ఆఫ్ ద ఫిల్మ్ మీకు అలా వెళ్తుంది 30 minutesలో. కానీ దాన్ని ఎంత ఒలిచిపెట్టానంటే ఐ థింక్ బీసీ సెంటర్ వాళ్ళకి కూడా అర్థం అవ్వాలి ఈ సినిమా, చాలా డీటెయిల్గా అర్థం అవ్వాలి. ఎందుకంటే ఇది బీసీ సెంటర్ వాళ్ళు ఎక్కువ చూసే సినిమా, ఇది ఏ సెంటర్ కాదు. చెప్పాలంటే ఇప్పుడు మీరు అడిగారు అనుకోండి, టైలర్ చూస్తే ఇది ఏ సెంటర్ సినిమానే అంటారు. కానీ ఈ సినిమా చూసేది బీసీ సెంటర్ 70%, 30% ఏ సెంటర్స్. అంటే ఏ సెంటర్స్ అందరూ చూస్తారు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సినంత ఉంది. బీసీ సెంటర్ వాళ్ళకి ఏమేమి కావాలో అన్నీ ఇందులో ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్, కామెడీ. అంటే మీరు అనొచ్చు ఏంటి నువ్వు మంచి సైఫై జర్నల్లో వెళ్ళావు కదా, మధ్యలో నువ్వు కొద్దిగా ట్రాక్ తప్పుతున్నావు ఏమన్నా, అదే జర్నల్ తీసుకెళ్ళచ్చు కదండి. బట్ ఆ జర్నల్ సినిమా తీయటానికి రాలేదు నేను కమర్షియల్ సినిమా తీయటానికి వచ్చాను. కమర్షియల్ సినిమా ఫార్మాట్లో మీకు పాట ఉంటుంది, ఆట ఉంటుంది, కామెడీ ఉంటుంది, సైఫై ఉంటుంది, పవర్స్ ఉంటాయి. అంటే దీన్ని ఒక మాస్ మార్వెల్లా ఎలా తేవాలి? మాస్ అంటే బీసీ సెంటర్, మార్వెల్ అంటే ఏ క్లాసు. ఇప్పుడు రెండింటిని స్టోరీ ప్రకారంగా బ్లెండ్ చేయాలి, ఫోర్స్ఫుల్గా కాదు. మీకు స్టోరీలో ఇన్వాల్వ్ అవ్వాలి. అది స్టోరీలో వచ్చింది కాబట్టి మనకు వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే సింపుల్ స్టోరీ అది చెప్పి టైలర్ చెప్పారు, ఫ్యూచర్లో ప్రాబ్లం వచ్చింది, ఆమె పాస్ట్కి వచ్చింది, పాస్ట్కి వచ్చినప్పుడు సొల్యూషన్ అంతా కూడా వచ్చింది. ఇప్పుడు పాస్ట్ అంతా ఏంటి, మాసే కదా. ఇప్పుడు మన కాలం అంతా మాస్ మా కాలం. ఇప్పుడు ఒక సూపర్ గర్ల్ మీ దగ్గరికి వచ్చింది అనుకోండి సార్, ఇంటర్వ్యూ చేస్తారు అనుకోండి, ఎలా ఉంటుంది? నిజంగానే ఫ్యూచర్ నుంచి ఒక యానే వచ్చి మీతో ఒక ఇంటర్వ్యూ చేశారు, మీరు ఒక న్యూస్ యాంకర్ అలాగే ఉంది. కానీ సినిమాలో సప్తగిరి గారు సూపర్ గర్ల్ ఒక ఇంటర్వ్యూ చేస్తారు సార్, 9 minutes. యూ విల్ లవ్ దట్ ఇంటర్వ్యూ. అంటే ఒక మీడియా ఎలా రియాక్ట్ అవుతుంది ఒక సూపర్ గర్ల్ వస్తే ఫ్యూచర్ నుంచి. వాళ్ళకి ఆ అమ్మాయికి వీళ్ళందరూ జాతకాలు తెలుసు, అందరూ జాతకాల కోసం కొట్టుకుంటూ ఉంటారు, పొలిటీషియన్స్ కానీ బిజినెస్ మ్యాన్ కానీ. వీళ్ళందరూ ఏం చేయాలి ఇప్పుడు మన ఈ అమ్మాయిని, ఎవరు బాధలు వాళ్ళే. ఈ అమ్మాయి నుంచి దోచుకోవడానికి టెక్నాలజీ దోచుకుందాం కొంతమంది అంటారు, కొంతమంది ఫ్యూచర్ తెలుసుకుందాం కొంతమంది అంటారు. అంటే ఒక ఎంటర్టైనింగ్ మోడ్లో తీసుకెళ్తాను సినిమా నేను. సో అంటే అందుకే ఇందులో ఎంటర్టైన్మెంట్ అనేది కలిసిపోయింది సినిమాలో. సో మీకు ఫ్యూచర్ అనేది నాకు తెలిసి ఒక 20 minutes ఉంటుంది ఫ్యూచర్, మిగతాదంతా ప్రజెంటే ఉంటుంది. కానీ ప్రజెంట్లో మీకు ఫ్యూచర్ పవర్స్ అన్నీ ఉంటాయి. సో కంప్లీట్ కమర్షియల్ యాంగిల్లో తీసుకెళ్ళాలనుకున్నా కాబట్టి ఇన్ని జోనర్స్ మిక్స్ అయి ఉంది. కొన్నిసార్లు కమర్షియల్ సినిమా అంటే అన్నీ వేసేస్తాము, చివరికి టేస్ట్ తెలియదు, బాగా రాకపోతే వీఆర్ డన్. సో ఈ సినిమాకి టేస్ట్ బాగా వచ్చింది, అందరూ బాగా ఎంజాయ్, పిల్లల నుంచి పెద్దలు అందరూ ఎంజాయ్ చేస్తారు. కానీ సూపర్ ఉమెన్ హీరో, if we do, we expect a lot of stunts from you. Yes. But they are very almost negligible in the trailer. Yes. So what did you do exactly in the film? Nunchucks. Okay. And I believe nobody has done nunchucks on screen till now. And I've done double hand nunchucks. And it's more about weapons than, kicks and punches. Because kicks and punches we've seen already, enough of them, right? So I myself, I'm inclined towards weapons. I love weapons. So you will see sword fight, you will see nunchucks fight, and you will see double hand nunchucks fight as well. Okay. అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ మీద కూడా బాగా వర్క్ చేసినట్టున్నారు, బికాజ్ నేనేం వర్క్ చేయలేదు, అంతా అమ్మాయి వర్క్ చేసుకుంది. షీఈ్ ఎ బ్రిలియంట్ యాక్ట్రెస్, థియేటర్ ఆర్టిస్ట్. మీరు సినిమాలో ట్రైలర్ తక్కువసేపు కనపడుతుంది, కానీ సినిమాలో ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్కి ఈ అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి ఒక ఎమోషనల్ జర్నీ తీసుకెళ్తుంది, మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసేస్తుంది కథలోకి. చాలా మంచి పర్ఫార్మ్. లాస్ట్ 20 minutes 30 minutes అయితే చూసి అన్బిలీవబుల్, మీరు ఎక్స్పెక్ట్ చేయరు. మన నార్త్ ఇండియన్ వాళ్ళు వచ్చి తెలుగు సినిమా భాష రాని వాళ్ళు మీకు అంత పర్ఫెక్ట్ ఎక్స్ప్రెషన్స్ తోటి ఆ ఎమోషన్ని డెలివరీ చేయడం ఫస్ట్ ఫిల్మ్లోనే. మీరు అంత హార్డ్ వర్క్ చేసింది కాబట్టి మీకు సినిమా మొత్తం ఈఎంఐ ఉంటుంది. ఈ సినిమా అంతా ఈఎంఐదే, కానీ ట్రైలర్లో ఏంటంటే మనం కథ చెప్దాం అనుకున్నాం కాబట్టి ఎక్కడి వరకు ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపించాం, మనం కథ చూపిద్దామని. ఇంకా మీరు అనుకోవచ్చు చెప్తుంది అమ్మాయి నాన్చాక్ అంటే, సూపర్ హీరో అంటే సూపర్ హీరో ఫైట్స్ ఉంటాయి కదా, నాన్చాక్ ఫైట్లు ఏంటి, కత్తి ఫైట్లు అంటారు కదా. దట్ ఈస్ ద డౌట్ పీపుల్ గెట్. అంటే అదే చెప్తున్నాను, మీకు 2 బ్లెండ్ ఉంటుంది. సూపర్ హీరో ఫైట్స్ ఉంటాయి, నాన్చాక్ ఫైట్స్ ఉంటాయి, డబల్ నాన్చాక్ ఫైట్స్ ఉంటాయి. ఇది మీ క్రియేటివ్ సూపర్ ఉమెన్ అనమాట. మాస్ మార్వెల్
మాస్. ఇప్పుడు నేను సూపర్ హీరో సినిమా తీస్తే క్లాసిక్ తీయదలుచుకోలేదు. మన ఇక్కడ ఇండియాలో ఆడేదే మాస్ సినిమాలు కదా, 90% మాస్ సినిమాలు ఆడుతున్నాయి. సో మనం ఒక సూపర్ హీరో క్యారెక్టర్ తయారు చేసి ఖచ్చితంగా అది బీసీ సెంటర్కి వర్కౌట్ అవ్వదు అనుకుంటే వర్కౌట్ అవ్వదు కదా. ఇంకోటి ఇక్కడ మళ్ళీ చాలా మంది సూపర్ హీరోస్ రాబోతున్నారు. పార్ట్ 2 ఇంట్రొడక్షన్ కూడా ఈ సినిమాలోనే ఉంటుంది. ఎపిక్ 2 కూడా అనౌన్స్ చేస్తారు, లాస్ట్లో గ్లిమ్స్ ఇస్తాను. హీరోతో తీయాలన్నది మీకు అర్థమైపోద్ది అప్పుడు. అంటే అంత పెద్ద స్కేల్లో వెళ్తున్నప్పుడు సినిమాని మనం మా బీసీ సెంటర్కి టచ్ చేయకపోతే ఎలాగ. ఇప్పుడు అర్థించుకో, ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ హీరోకి ఏమైనా చెప్పాలంటే సూపర్ హీరో సినిమా అంటే ఎవరు చేస్తారు, తక్కువ మంచి ఒప్పుకుంటారు. మాస్ కావాలి, ఎలివేషన్ కావాలి అంటారు. కానీ అది అందుకే మాస్ అనేది కంపల్సరీ మన ఇండియన్ సినిమాకి. సో రెండు బ్లెండ్గా స్టోరీ ప్రకారంగానే తెస్తున్నా, ఫోర్స్ఫుల్ ఇంజెక్షన్ ఏం కాదు. ఓకే. ట్రైలర్లో August 10th 2122 ఏడి అని పెట్టారు. సైఫై సినిమా. ఇప్పుడేంటి కల్కి రిప్లికేషన్స్ ఏమో చేయడానికి ట్రై చేశారా, రిప్లికేట్ చేయడానికి? సార్ ఈ కథ 2019లోనే రాయటం జరిగింది, స్క్రిప్ట్ కూడా లాక్ అయిపోయింది దాదాపు. సో కల్కి అనేది 2020లో అనౌన్స్ చేశారు. సో దెర్ ఇస్ నో కంపారిజన్. ఓకే, కాకపోతే ఫ్యూచరిస్టిక్ ఫిలిం కాబట్టి, ఆల్ ది గుడ్ ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్ కాబట్టి మేబీ ఒక రోబోట్ ఒక సిమిలారిటీ కనబడుతుంది మీకు. ఫ్యూచర్లో ఖచ్చితంగా ఏ ఉంటుంది, ఫ్యూచర్లో క్యారెక్టర్ ఉందంటే ఏ కల్చర్ ఉండాల్సిందే. మేబీ ఆ కంపారిజన్ వస్తుంది అనుకుంటున్నాను కొద్ది గట్టిగా. బట్ స్టిల్ మన కథ అయితే మనం ఇంతెందుకు 2022 జాన్లోనే మనం రోబోట్తో సహా ఎంఐ మోషన్ పోస్టర్ రిలీజ్ చేస్తాం. సో వీఆర్ నాట్ అట్ ఆల్ లుకింగ్ ఎట్ సమ్ పీపుల్. ఎందుకంటే బుజ్జి ఉన్న క్యారెక్టర్ అనేది మన నిన్నదాకా నాకు కూడా తెలియదు, అదే ప్రపంచానికి నిన్నే తెలిసింది. నేను 2022 జనవరిలోనే మోషన్ పోస్టర్ రిలీజ్ చేస్తే ఇంద్రా అనేది. ఇట్ హ్యాస్ ద రోబో అండ్ ద ఫుల్ క్యారెక్టర్ ఆఫ్ ద ఫిలిం. 2022లోనే రిలీజ్ చేస్తారు. సినిమా షూట్కి వెళ్ళక ముందు, యానియన్ సెలెక్ట్ చేయకముందే మోషన్ పోస్టర్ ఫస్ట్ రిలీజ్ చేసాం. ఎందుకంటే మనకు అనౌన్స్ చేద్దాం సినిమా అని చెప్పి ఎందుకంటే అనౌన్స్ చేసాం. సో సినిమా అనేది అప్పుడే రాయటం జరిగింది. 2021లో మనకు రైటర్స్ అసోసియేషన్లో టోటల్ స్క్రిప్ట్ లాక్ కూడా అయిపోయింది 2021లోనే. సో మనమే రిప్లికేట్ చేయడానికి ట్రై చేయలేదు. ఇట్స్ ఒరిజినల్ స్టోరీ, నథింగ్ బట్ దేర్ సమ్ వేర్స్. మనకు కూడా కన్ఫ్యూజన్ వచ్చిందంటే చాలా స్ట్రాంగ్ సిమిలారిటీస్ ఉన్నాయి. క్యారెక్టరైజేషన్లో సిమిలారిటీస్ కనపడినాయి. స్టోరీ వేరే అవ్వచ్చు, బ్యాక్గ్రౌండ్ వేరే అవ్వచ్చు, క్యారెక్టరైజేషన్లో సిమిలారిటీస్ కనపడుతున్నాయి. అంటే ఏంటంటే ఒక మెయిన్ లీడ్ ఉంటారు, ఆ లీడ్కి ఒక రోబోట్ ఉంటుంది, వాళ్ళ మధ్య ఒక ఇంటరాక్షన్, ఎమోషనల్ బాండ్ ఉంటుంది. ఆ ఎమోషనల్ బాండ్తో పాటు వీళ్ళకి ఒక వెహికల్ ఉంటుంది, టైం ట్రావెల్ అవ్వచ్చు లేకపోతే స్పేస్లో ట్రావెల్ అవటం. సో సేమ్ క్యారెక్టరైజేషన్లో సేమ్ క్లియర్గా. బట్ స్టోరీ బ్యాక్గ్రౌండ్ కానీ స్కేల్ కానీ వాళ్ళ మధ్య కంప్లీట్లీ డిఫరెంట్. అసలు మా స్టోరీ అది కాదు అసలు. కంపేరబుల్ ఫిల్మ్స్ అని అంటున్నారు కదా మీరు, ఇప్పుడు అంటే కొంచెం సిమిలారిటీస్ ఉన్నాయని. మరి మీరు 6.5 crores ఎలా తీసారు, వాళ్ళు 500 crores ఎలా తీసుకుంటారు? ప్రభాస్ గారు రెమ్యూనరేషన్ తీసేసిన అంత స్కేల్ డిఫరెన్స్ ఎలాగొచ్చింది అంటారు? అంటే వాళ్ళు ఎక్కువ సెట్స్ ఎక్కువ వేశారు కదా సార్, సెట్లు చాలా ఎక్కువ ఉన్నాయి, వాళ్ళు మొత్తం హెవీ సెట్స్ అది ఇంత. ఇప్పుడు చూడండి, మన అమ్మాయి రోబోట్ ఉంది, షూట్ అంతా కూడా రోబోట్ లేకుండా చేసాం మేము. దెర్ ఇస్ నో ప్రాప్ లేకుండా సినిమా షూట్ చేస్తాం మేము. షూట్ చేసామంటే మేము మొత్తం 3D మోడ్లో చేసుకోవాలి మేము. ఇట్స్ రిస్క్. ఇదే ఇంకా మాకు సెట్లు ఎక్కువ. ఇప్పుడు మీరు బ్లాక్ బర్డ్ ఎపిసోడ్ చూసారు, ఫస్ట్ ట్రైలర్ మొత్తం అదంతా 3 సీజన్లో చేస్తాం. మేము సెట్ అయ్యలేదు ఎక్కడ. సెట్లో కేవలం అమ్మాయి గ్రీన్ మ్యాట్లో ఉందంతే. మాకు సెట్స్ కాస్ట్ లేదు, బడ్జెట్స్ ఆర్టిస్ట్ కాస్ట్ తక్కువ ఉన్నాయి. ఇంకా మా సినిమా అంతా విఎఫ్ఎక్స్ కాదు కదా, సినిమా అంతా విఎఫ్ఎక్స్ ఉంది, 16 షార్ట్స్ ఉంటాయి. బట్ బ్యాక్గ్రౌండ్స్ అంత పెద్దవి కావు కదా మావి బ్యాక్గ్రౌండ్స్. ఎందుకంటే మాకు ప్రజెంట్కి వచ్చేసాం కదా, మా ప్రజెంట్లో ఇదే ఇల్లు ఉంటుంది, ప్రజెంట్లో ఇదే ఉంటుంది. సో కాస్ట్ కటింగ్ అని కాదు, సినిమాకి ఏది నెసెసిటీ 100% ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా చేశారు. సినిమాకి ఏది నెసెసిటీ, ఎక్కడ ఈ సీన్ మన ఫ్యూచర్లో తీయాలనుకున్నాం 1000% దానికి జస్టిఫికేషన్ చేయాల్సిందే అని పెట్టేసాం అక్కడ. ఇక్కడ ఏదైతే ఇక్కడ ఇంట్లో ఈ గోవాలో జరుగుతున్న సినిమా, గోవాలో రిసార్ట్ అంటే గోవా రిసార్ట్ చూపించాం, తప్పేముంది. అదే పేరు చెప్పాము. చాలామంది దుబాయ్లో తీసామని చెప్పి పేరు దుబాయ్ వేస్తారు, ఈ రిసార్ట్ వేస్తారు. నేను రిసార్ట్ పేరు కూడా పెట్టేసాం. అదే అంటే టూ మచ్ అంటే లాజికల్గా ఎక్కడ మిస్ అవ్వకూడదు, సినిమాని రియలిస్టిక్గా ఉండాలి అని చెప్పి తీసాం. అయితే ఇస్తే 10 కోట్లలో కలికి తీసేస్తారు మీరు. కలికి ఎక్కడ తీస్తారు సార్, అదే పెద్ద జయమాట మ్యామ్ అవుతుంది అసలు ఇంపాసిబుల్ టాస్క్. ఆయన విజన్కి అది వేరు. మనం ఏంటంటే మనకు విజన్ ఉండొచ్చు, మనం ఫస్ట్ టైం మనం చేయలేం కదా. ఆయనైనా ఫస్ట్ సినిమా చిన్నతోనే స్టార్ట్ చేశారు కదా, కాబట్టి మనం ఈ జోనల్లో ఫస్ట్ టైమే పెద్దగా వస్తున్నాం మనం. కానీ ఎక్కడ కూడా మీకు ఎక్స్పీరియన్స్ తగ్గదు సార్. ఎక్స్పీరియన్స్ అంటే ఫిలిం ఎక్స్పీరియన్స్ అంటే ఎంటర్టైన్మెంట్లో కానీ, సైఫైలో కానీ, విజువల్ ఎఫెక్ట్స్లో కానీ ఎక్కడ డిమాండ్ నీడెడో పర్ఫెక్ట్గా ఇచ్చేసాం మనం. అంటే సినిమాకి నెసెసిటీ వరకు. ఇప్పుడు పార్ట్ 2 ఏదైతే ఉంది సార్, అప్పుడు మనం బడ్జెట్స్ పెంచుకొని ఆ సెటప్ ఇంకా కొద్ది మారుతుంది. ఇప్పుడు 100 కోట్ల బడ్జెట్లోకి వెళ్తారా? నేనైతే పెట్టలేను, నాది లేవు. అది ఏమైనా ప్రొడక్షన్ హౌసెస్ చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. చేయించగలరా ప్రొడక్షన్ హౌసెస్తో ఈ సినిమా తర్వాత?
చేయొచ్చా అంటే మనకు పవర్స్ మెయిన్ ఏంటంటే సార్ ఇక్కడ చాలా టీమ్స్ ఉంటాయి. ఇట్స్ నాట్ దట్ ఈజీ. మీరు 26 డిపార్ట్మెంట్స్, క్రాఫ్ట్స్ ఇవి ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎన్నో డిపార్ట్మెంట్ లాట్ ఆఫ్ ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ వర్క్ ఇది. ఇక్కడ నేను కంప్లీట్ టోటల్ కంట్రోల్లో ఉన్నాను. నేను సినిమాకి కంప్లీట్ టోటల్ కంట్రోల్, ఎవ్రీబడి ఈజ్ ఇన్ మై కంట్రోల్. అంటే నన్ను ఇప్పుడు నేను ఇలా షూట్ చేస్తున్నావు అంటే ఇంతే చేస్తాను. ఇప్పుడు షూట్ నాకు ఈ రోజు 20 షాట్లు తీయాలంటాను, తీయకపోతే నేను తీసేసుకుంటాను. కొంతమంది నచ్చదు, కానీ నాకు నేను 2 రోజుకి వెళ్తే నాకు 20 లక్షలు బడ్జెట్ అవుతుంది. సో ఐ విల్ డూ వాట్ ఎవర్ ఐ క్యాన్, ఐ డిడ్ వాట్ ఎవర్. బట్ అంత పవర్ మనకు ప్రొడక్షన్ హౌస్ నుంచి రావు, హీరోస్ నుంచి రావు. సో డెఫినెట్లీ లిటిల్ బిట్ మనం వాళ్ళ మూడ్లోకి వెళ్ళాల్సిందే. మన కంట్రోల్ వేస్తే పెద్ద ప్రొడ్యూసర్లు చేసేది లేకపోతే హీరోలు చేసే సిస్టమ్ కొంచెం ఫ్లాడ్ అని అంటారు మీరు. ఫ్లాడ్ అని చెప్పను, దట్ ఈస్ ద వే ఇండస్ట్రీ ఈజ్ వర్కింగ్ కదా. మనం ఇండస్ట్రీ సిస్టమ్ మార్చడం రాలేదు సార్ ఫస్ట్ పాయింట్. ఇక్కడ అది రైటా రాగా మాకు తెలియదు. నాకు ఇక్కడ నెసెసిటీ, నేను సస్టైన్ అవ్వాలంటే ఈ సినిమాని కంప్లీట్ చేయాలంటే నాకున్న లిమిటెడ్ బడ్జెట్లో తీయాలి అంటే నాకు నెసెసిటీ. ఇది విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ ఎందుకు అయ్యా నేను? నా నెసెసిటీ నాకు అంతే. నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ ఈవిల్స్. నాకు నెసెసిటీ తప్ప ఇంకేం లేదు ఇక్కడ. నాకు ఇప్పుడు నేను ఈ సినిమా తీయకపోతే నాకు మొత్తం లాస్ అవుతాను. నేను ఇంకా లేదు, ఆప్షన్స్ లేవు కదా. నెక్స్ట్ సినిమా మధ్యలో ఆగిపోయిందంటే ఇంకా నాకు కెరీర్ కూడా లేదు కదా. సో నా నెసెసిటీ వల్ల నేను చాలా చేశాను. దానివల్ల కొంతమంది ఇబ్బందులు ఉంటారు, బట్ అది పట్టించుకోలేదు. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళందరూ కూడా ఇప్పుడు హ్యాపీ అవుతారు. ఎవరైనా సరే ఏంటంటే ఈరోజు వాడు చేసుకుంది తీసుకొచ్చేసారు బయటికి అనేదంటే. కానీ సిస్టమ్ని మనం మార్చడం రాలేదు. సిస్టమ్ ఇస్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ద సిస్టమ్. మీరు ఒక జంగిల్కి వెళ్ళినప్పుడు, అడవిలోకి వెళ్ళినప్పుడు, అడవిలో రాజులు పుల్లులు ఉంటాయి. మీరు ఉదయం వెళ్ళండి, ఆ పుల్లు ఇలా ఎందుకున్నాయి, ఇలా ఉన్నాయని ఎలా అడుగుతారు మీరు? మీరు ఒక పుల్లు జంగిల్ అని మీకు తెలిసే వెళ్తారు కదా. మీరు జంగిల్ మార్చడానికి రాలేదు. సిస్టమ్ను మార్చాలంటే వాళ్ళే మార్చుకోగలుగుతారు కదా సార్ సిస్టమ్ని. అంటే ఏమైనా చిన్న ఉంటాయి, అంత పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు సార్. మనకు నెసెసిటీ వల్ల మనం చేసుకోవాల్సి వచ్చింది. సినిమాని చేసేస్తాం. ఇప్పుడు అందరూ అంటారు విఎఫ్ఎక్స్ బయటికి చేస్తున్నాం, ఇండియాలో చేసుకోవచ్చు కదా, టాలెంట్ లేదంటారు. టాలెంట్ లేక ప్రాబ్లం కాదు ఇక్కడ, టాలెంట్ బ్రహ్మాండంగా ఉంది ఇండియాలో కూడా. కాకపోతే ఏంటంటే ఆ ప్రాసెస్ పైప్ లైన్ నాకు ఎంత టైం పడుతుంది నా సినిమా మొత్తానికి నా ఇచ్చినప్పుడు ఇది వర్కౌట్ అవుతుంది అనిపించింది. అంతే తప్ప టాలెంట్ బ్రహ్మాండంగా ఉంది ఇండియాలోనే. టాలెంట్ అమెరికా వాళ్ళందరూ ఇక్కడే చేసుకుంటా ఉంటారు. మన వాళ్ళు లేదు అమెరికా చేసుకోవడానికి. కానీ ఇక్కడ ప్రాసెస్కి డబ్బు, టైము అన్నీ ఉంటే క్రియేటివిటీ కూడా ఉండాలి. మెయిన్ మన విజన్ కూడా ఉండాలి, మన క్లారిటీ ఉండాలి. ఫస్ట్ పాయింట్ మన క్లారిటీ లేదనుకోండి, పేషెన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అన్నిటికంటే పేషెన్స్ ఉండాలి. లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్, బట్ డెఫినెట్లీ మనం అయితే ఈ విజన్ అయితే చాలా పెద్దది. ఈ విజన్ని పెద్దవాళ్ళు పెద్దగా ఆలోచించి సపోర్ట్ చేస్తే మనం పెద్దగా తీసుకెళ్ళవచ్చు. అంటే ఒక కొత్త యూనివర్స్ ఇస్తున్నాం. ఏంటి, సూపర్ హీరోస్కి ఒక కొత్త కాన్సెప్ట్ ఇస్తున్నాం, ఫ్రెష్ స్టోరీ ఇస్తున్నాం. ఎందుకంటే ఈ సినిమాలో మెయిన్ ఒక ప్లస్ పాయింట్ ఆఫ్ ద ఫిలిం ఏంటంటే, మీరు సూపర్ హీరో అనగానే సూపర్ విలన్ ఉంటాడు, అయిపోయింది. ఖచ్చితంగా సెండ్ అవుతే సూపర్ విలన్ ఓడిపోతారు. ఎలా సినిమాలు అదే కదా. కానీ ఎప్పుడు కూడా ఏ సినిమా అయినా సరే హిట్ అవ్వాలంటే విలన్ అనేవాడు ఎంత పెద్దగా ఉంటే మీ హీరో సినిమా అంత పడుతుంది, హీరో కూడా డెలివేషన్ అవుతాడు. అది లాజిక్, అంతే కదా. లాజిక్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే, మీ హీరో విలన్ ఎంత పెద్దగా చూపించగలిగితే మీరు ఈ కష్టాలు పడితేనే ఆ హీరోయిజం ఎలివేట్ అవుతుంది, మీకు హిట్ కూడా అవుతుంది. అంటే ఎమోషనల్ పండుగ. ఈ సినిమాలో మెయిన్ అంటే డెస్టినీ ఒక తలరాత్రితో, ఒక కర్మతో కూడా ఫైట్ చేస్తున్నాం. మనం కర్మని గెలవలేదు. అది ఇన్డిఫీటబుల్ విలన్ ఇచ్చేసాం మనం ఆల్రెడీ. అంటే సూపర్ హీరో అవ్వచ్చు కూడా నువ్వు, అయినా సరే కాంప్లెక్స్ ఈజ్ టూ కాంప్లెక్స్ ప్రాబ్లం ఇది. ఈ ప్రాబ్లం ఎందుకంటే మీరు ప్రతి సినిమా ఇప్పుడు ఎలా ఉంటుంది ఈ సినిమాలో అంటే వచ్చే పాటలో చిన్న ఐడియా ఏంటంటే, విలన్స్ ఉన్నారు, హీరోస్ ఉన్నారు, సూపర్ హీరో ఉన్నారు. ఇక్కడ కర్మ విలన్ సపోర్ట్ చేస్తుంది. జస్ట్ ఇమాజిన్. అంటే వీడు ఏమైనా చేద్దాం అనుకోండి, వీడు కూడా అర్థం కాదు విలన్కి, అరే ఇలా వాడు అర్థం తీస్తారని వీడు కూడా తెలియదు. ఎందుకంటే వీడికి తెలియకుండా కర్మ ఇచ్చేస్తున్నాడు. ఎందుకంటే వీడు నా కర్మ మాస్టర్ ఛాలెంజ్ వచ్చాడు, వీడు కొన్నాడు కర్మ. అంటే ఇంత ఛాలెంజ్ ఎలాంటి అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ వస్తేనే మీకు ఇది ఎలివేషన్ బాగా అవుతుంది అని నాకు నమ్మకం. అదే ఆ జర్నీ ఈ సినిమాలో ఫస్ట్ పార్ట్లో చూపిస్తున్నారు, ఎమోషనల్ జర్నీ ఈ అమ్మాయిది. ఆ అమ్మాయి ఆ కర్మను మార్చడానికి వెళ్ళినప్పుడు ఆ కర్మ ఎన్ని విధాలుగా చేస్తుంది అనేది ఎమోషనల్ టర్మలే ఈ సినిమా అనమాట. ఓకే. Yani as he said, the character is complex, and also like it is not a regular superwoman character. He designed it differently. As you are saying, she doesn't do regular stunts, she will do different things. So you must have done a lot of homework for this character. So how do you think this character will help your career going forward? Helping my career. Definitely, I mean, like everybody, I mean, you know, not everyone gets a chance to play a Supergirl, right? I did that in the initial days of my career, and I hope film does well, and that is definitely going to help my career.
and get me more work. And what was your second question? Like, how did I prepare and everything? So I already knew nunchucks and I already knew sword fight. Even when I auditioned for this project, I gave my nunchucks audition and I told sir that I can do sword fight. And yes, there were action people present on set, and they taught me more moves. But I was already like prepared for it. Like, you know, example, like when you are an actor, when you do theater, it becomes easy to you to act on screen. The same way I was already done with the training of nunchucks and sword. ఓకే. Yeah. స్టీఫెన్ గారు, మీరు ఒక ఫ్యూచరిస్టిక్ సినిమా బ్యాక్ డ్రాప్లో సినిమా చేస్తున్నారు. ఇప్పుడు కల్కి కూడా సేమ్ అది. బట్ ఒక్క డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు ఒక 600 years 700 years బ్యాక్కి వెళ్ళి ఫార్వర్డ్కి వెళ్ళి తీస్తున్నారు ఫ్యూచరిస్టిక్ సినిమా అని చెప్పి. మీరు జస్ట్ ఒక 100 years పెట్టుకున్నారు. అవును. 2122 అంటే ఆబ్వియస్లీ 100 years కూడా కాదు. అవును. సో మీరు రోబోటిక్స్ అంటున్నారు, ఏంటంటే సూపర్ పవర్స్ అంటున్నారు, లేకపోతే టైం మెషిన్స్ అంటున్నారు. 100 yearsలో ఎన్ని పాసిబుల్ అని నా అభిప్రాయం. ఎందుకంటే టెక్నాలజీ అనేది మీరు ఏ రోజు కూడా గెస్తారు. రోజుకి మీకు ఐఫోన్ అది ఎస్టీ బూత్ నుంచి మన ఫోన్కి వెళ్ళే టైంకి ఒక క్షణంలో వెళ్ళిపోయినాయి, మాయమైపోయినాయి ఎస్టీ బూత్లో. టెక్నాలజీ ఎంత ఫాస్ట్ గ్రో అవుతుంది అనేది ఎవరు గెస్ చేయలేరు ఫస్ట్ థింగ్. నెక్స్ట్ 100 years వరకు ఏం చూపెట్టినారంటే, మనం ఇప్పుడు నేను జిగ్మా అనేది సాఫ్ట్ టెక్నాలజీ చెప్పాను, మీకు అర్థం కాదు. జిగ్మా వాడితే ఇలా అవుతుంది అని చెప్పాను అనుకోండి, ఎవరికి అర్థం కాదు. మనం ఏ సినిమాకి వెళ్ళినప్పుడు ఆడియన్స్కి తెలిసిందే చెప్పగలగాలి, ఆడియన్స్ మైండ్లో ఉన్నదే చెప్పగలగాలి. ఈ రోజున ఆడియన్స్కి ఏఐ అంటే తెలుసు, చాట్ జీపీటీ అని తెలుసు, రోబోటిక్స్ అని తెలుసు, డ్రోన్స్ అని తెలుసు. సో నేను 1000 సంవత్సరాలు 600 సంవత్సరాలు 700 సంవత్సరాలు డ్రోన్స్ ఉంటాయంటే నేను నమ్మను. మీకు అర్థమైందా? ఎందుకంటే డ్రోన్ అనే పదం మనం ఈరోజు వింటున్నాం. అంటే మీరు 10 సంవత్సరాల క్రితం వెళ్ళలేదు డ్రోన్ అనేది. 10 సంవత్సరాల క్రితం మీరు చాట్ జీపీటీ 2 సంవత్సరాల క్రితం చాట్ జీపీటీ కూడా వెళ్ళలేదు. అలాంటిది నేను 600 సంవత్సరాల క్రితం రోబోట్నే వాడతా అంటే నాకు కన్విన్స్ అవ్వాలి ఫస్ట్ పాయింట్. ఓకే. సో నేను ఎంతవరకు కన్విన్స్ చేయగలుగుతాను ఆడియన్స్ని అంటే లాజికల్గా అనేది ఆలోచించారు. అంటే లాజిక్ ప్రకారంగా ఎక్కడ కూడా ఫీల్ అవ్వకూడదు సినిమాలో. ఎందుకంటే నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేరు సినిమా తీస్తున్నాను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ అని చెప్తున్నాను ఈ సినిమా. అంటే ఫ్యూచర్లో జరిగేది, ఇప్పుడు ఫ్యూచర్లో మనుషులు గారిలో ఎగురుతారు అని అందాం అనుకోండి. అవును. అంటే స్టిల్ నమ్మాల్సిన అవసరం లేదు కదా, ఫ్యూచర్లో జరగవచ్చు జరగకపోవచ్చు అనేది రూమ్ కదా. రూమ్ కానీ ఒక లిమిట్. అంటే నాకు ఇంకోటి ఏంటంటే, మనం ఇప్పుడు ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, మనం ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో ఇండియన్ గవర్నమెంట్ ఎక్కువ రోల్ చేస్తుంది, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్షిప్ వచ్చి చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నాం అంటే అప్పుడు బాధ్యత మారిపోద్ది, మన వరల్డ్ బాధ్యత వస్తుంది మనకి ఇండియా కూడా ఎక్కువ వరల్డ్ వార్స్లో కానీ ఇట్లా. సో అక్కడ వరకు విజన్ తీసుకున్నాను. మీరు కూడా బాధ్యతగా రాశారనమాట కదా. తప్పకుండా అంటారు. ఇప్పుడు అమ్మాయి డ్రెస్ మీద దమ్మచక్రం పెట్టేశారు కదా, అంటే ప్రతి ఫ్రేమ్లో మీకు ఇండియన్ పేట్రియాటిజం కనపడుతుంది. ప్రతి ఫ్రేమ్ ఆఫ్ ఈ సినిమా మొత్తం అమ్మాయి ఆ కాస్ట్యూమ్లో ఉంటుంది. మీకు అమ్మాయి ప్రతి ఫ్రేమ్లో మీకు ఇండియన్ కనపడుతుంది. ఇప్పుడు ప్యాట్రియాటిక్ స్టీఫెన్ ట్రిబ్యూట్ ఇండియాకి ఇది. ప్యాట్రియాటిక్ స్టీఫెన్ అని కాదు, బట్ ఇలా ఉంటే బాగుంటుంది ఇండియా నా అభిప్రాయం. ఇలాంటి రూప్ ఇప్పుడు మనందరం ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, యుద్ధం వస్తుంది అనుకోండి, మన FBI వాళ్ళకో అమెరికా వాళ్ళకి కాల్ చేసి బాబు ఏంటి పరిస్థితి, ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తావా అంటాం. నేను అనుకునేది ఏంటంటే 100 yearsలో వాళ్ళు మనకు కాల్ చేస్తారు. వాళ్ళు కాల్ చేయాలంటే మనకు ఒక ఆర్గనైజేషన్ ఉండాలి. ఆ సంస్థకి వీళ్ళు కాల్ చేసి ఏంటి నువ్వు విన్నావు ఈ విషయం గురించి, ఎవడేదో చేశాడంట అంటే నీకు కనుక్కొని చెప్తాను. మనం ఆ స్టేజ్కి వెళ్తామని నా అభిప్రాయం. ఆ స్టేజ్ నేను 9 సంవత్సరాలు చూపించదలుచుకోవాలి, అది 100 yearsలో వచ్చేస్తుంది నా అభిప్రాయం. మోడీ గారికి టార్గెట్ సెట్ చేస్తున్నారు అన్నమాట. అంటే మంచిది కదా, ఒక విజన్ ఇస్తున్నాము, ఇలా ఒక ఆర్గనైజేషన్ తయారు చేయండి సార్. రేపంతా మీరు ఇప్పుడు ప్రైవేట్గా కూర్చున్న ఒక టైం మిషన్ ఎక్కడ తయారు చేసేది, నేను నమ్మనది పర్సనల్గా, నేను నమ్మనది అంటే నేను బిలీవ్ చేశారు కదా ఆల్రెడీ మీరు. అంటే నేను ఈ సినిమాలో ఏం చేశాను, నేను గవర్నమెంట్ ఫండ్ చేసింది ఒక ఆర్గనైజేషన్ తయారు చేసింది. ఇండియాలో ఉన్న రీసెర్చర్స్ అందరూ, సైంటిస్టులు అందరూ వర్క్ చేసి తయారు చేసిన టైం మిషన్ అది. ఆ టైం మిషన్ ఈ అమ్మాయికి ఇచ్చారు, అంతేగాని ఏం కూర్చొని తయారు చేసుకోవాలి. సో ఇది బిలీవబుల్. ఇప్పుడు రోబోట్ ఉంది అమ్మాయికి, ఆ రోబోట్ ఈ అమ్మాయి తయారు చేసుకోలేదు, ఆ రోబోట్ని వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తయారు చేసింది. తయారు చేసి అన్లిమిటెడ్ ఫండ్స్ తోటి రీసెర్చ్ చేయించి అమ్మాయి ఇప్పుడు మనం ఒక స్పెసిఫిక్ సెట్ ఆఫ్ పీపుల్ తయారు చేస్తున్నాం, వాళ్ళకి పవర్స్ అని ఇద్దాం, ఏమైనా ఉంటే వాళ్ళు చేస్తారని ఒక సంస్థ తయారు చేసుకుంది. ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్, ఇండియన్ నేవీ ఫోర్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లాగా ఇండియన్ సూపర్ ఫోర్స్ తయారు చేసుకుంది ఇండియాలో ఫ్యూచర్లో అని చెప్తున్నారు. సో ఆ ఆర్గనైజేషన్కి గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులతో చేసుకున్నారు. వీళ్ళు అందరూ పాత్రలు మాత్రమే, అది మెయిన్. ఇక్కడ మళ్ళీ అడగచ్చు మీరు, అంటే ఇప్పుడు మరి సూపర్ హీరోకి నెక్స్ట్ సూపర్ హీరోకి చాలా మంది హీరోస్కి క్యారెక్టర్ వేరియేషన్స్ ఏముంటాయి. మనకు స్పైడర్ మ్యాన్ అంటే ఇలా అంటాడు,
బ్యాట్మెన్ అంటేనేమో వాడు గాల్లో కొద్దిగా బైక్లు వాడతాడు, ఇంకా ఒక్కొక్క క్యారెక్టర్ ఐరన్ మ్యాన్ అంటేనో గాల్లో ఎగురుతాడు. కానీ ఇక్కడ అందరికి ఒకటే పవర్స్ కదా మన యూనివర్స్లో. సో వీ హ్యావ్ టు గివ్ సమ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ దెన్. మీకు అర్థమైందా? ఇప్పుడు హీరో వచ్చారనుకోండి, నాకు ఇవే పవర్స్ ఉన్నాయి, ఇంద్రానికి ఇదే పవర్స్ ఉన్నాయి, ఏం పరిస్థితి అంటే కాదు. ఇక్కడ పరిస్థితి ఇప్పుడు దాకా ఎవరు చేయని ఆలోచన మన సినిమాలో చూపించేస్తున్నాం. తర్వాత ఒక కాపీ కొట్టినా మనకు అవసరం లేదండి. పర్సనాలిటీ ఆఫ్ ద పర్సన్ డిఫైన్స్ వాట్ టైప్ ఆఫ్ సూపర్ హీరోయిస్. అంటే ఆ అబ్బాయి పర్సనాలిటీ ఏంటి, పవర్స్ కాదు. పర్సనాలిటీ అంటే నీ పర్సనాలిటీ నువ్వు ఎలా ప్రజెంట్ చేసుకుంటావు, నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావు, నీ పర్సనాలిటీ ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుంది, నీకు పర్సనల్ ఒక క్యారెక్టరైజేషన్. ఆ క్యారెక్టరైజేషనే నిన్ను వేరే సూపర్ హీరోయిజం డిఫరెన్షియేట్ చేస్తుంది. సో మన క్యారెక్టరైజేషన్ మీద పవర్ సెట్ అన్నీ ఉంటాయి అందరికీ. సో ఇది ఒక డిఫరెంట్ అంటే రొటీన్గా ఆలోచించేది కాదు ఇది. అందరూ నువ్వు గాలి ఎగరగలుగుతావు, నువ్వు ఇవి వస్తుంది, ఎలక్ట్రిక్ పవర్ వస్తుంది, అలాగా ఇక్కడ అందరికీ ఉన్నాయి కదా. సో మనం సెటప్ చేసేటప్పుడు యూనివర్స్ ఒక సెటప్ చేసేటప్పుడు కూడా ఈ ఆర్గనైజేషన్లో సూపర్ హీరోస్ని ఈ టైప్ ఆఫ్ మోడల్ వెళ్ళాలి మనం అని చెప్పి చాలా పెద్దగా ఆశించాం. బట్ దీనికి ఇండస్ట్రీ సపోర్ట్, మీడియా సపోర్ట్ ఎన్నో కావాలి. ఇలా ఇది ఒక్కటి హిట్ అవుతే మనకు అంతా వచ్చేస్తుంది. అప్పుడు మనం ఆ విజన్ అంతా తేవచ్చు. నెక్స్ట్ పేపిక్ 2లో ఎవరన్నా పెద్ద హీరోని ఇమాజిన్ చేసుకుంటున్నారా? మనం ఎవరిని ఇమాజిన్ చేసేది అందరూ చెప్తున్నా, ఎవరినైనా ఇమాజిన్ చేసుకుంటాం. సినిమాకి రాసేసాను అంటే మీ కథలో ఇప్పుడు యూజువల్గా ప్రతి రైటర్కి ఏదైనా కథ రాసేటప్పుడు మైండ్లో ఒక విజువల్ తిరుగుతూ ఉంటుంది కదా, ఏదో అనుకుంటారు కదా. కరెక్టే. కానీ ఈ సినిమాకి ఏంటంటే మన రియాలిటీకి రావాలి. రియాలిటీలో మనకు కొద్దిగా అదే ప్రాబ్లం. ఫ్యూచరిస్టిక్ సినిమాలు చేస్తారు అంటే నేను రియాలిటీలో ఉంటాను అంటే జరుగుతా కదా కొద్దిగా. రియాలిటీ ఏంటంటే ఈ సినిమా ఫేట్, ఈ సినిమా ఎంతవరకు వెళ్తుంది, ఏం చేస్తుంది, జనాలు ఎలా ఆదరిస్తారు, అట్లీస్ట్ ప్రొడక్షన్ హౌసెస్ కానీ పెద్దవాళ్ళు ఎలా ఆలోచిస్తారు, హీరోలు ఎలా ఆలోచిస్తారు, ఇలాంటి క్యారెక్టర్ మనం చేయొచ్చా అనే దాన్ని బట్టి ఉంటుంది. సో క్యారెక్టర్ని మనం అలా అని చెప్పి ఈ హీరో కోసం రాయడం సినిమాలో, మనం క్యారెక్టర్ మీద రాసి వెళ్ళిపోయాం. డెఫినెట్లీ ఆ క్యారెక్టర్కి మన ఇప్పుడు 60% స్క్రిప్ట్ ఉందనుకోండి, మనకు ఆ మిగతా 30% అనేది ఇప్పుడు హోల్ పెట్టుకోవాలి. అది ఎందుకంటే అది హీరో బట్టి ఆ పర్సనాలిటీ. ఇప్పుడు ఈ హీరో రామ్ చరణ్ గారు అనుకోండి, లేకపోతే కార్తికేయ అవ్వచ్చు, ఎవరైనా రావచ్చు, నాగేశ్వర ఏ రేంజ్ రావచ్చు, అది బాలీవుడ్ అవ్వచ్చు, ఎవరైనా రావచ్చు, నాకు తెలియదు కదా. సో అందరికి తగ్గట్టుగా ఎవరు చేస్తే మనం 60% అదే రాసుకోగలం. రాసేటప్పుడు మనం 100% ఒక క్యారెక్టర్ నుంచి రాయలేము. మనం రాసేది తప్పు అవుతుంది, ఎందుకంటే వాళ్ళే చేయాల్సి వస్తుంది సినిమాలు. సో మనం ఇప్పుడు జాగ్రత్త పడాలి అంటే మనం 60% వరకు కథ రాసుకొని 30% ఆపాలి. ఏంటి, ఎందుకంటే ఆ 30% వాళ్ళ క్యారెక్టరైజేషన్ రిఫ్లెక్ట్ చేయాలి. ఎందుకంటే డైలాగ్ వర్షన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మన సినిమాకి డైలాగ్ తీరాలి. నా సినిమాకి నేనే డైలాగ్ రాస్తాను. సో డైలాగ్ వర్షన్ ఆపుతానండి. స్క్రీన్ ప్లే పనులైన ఉండరు, స్క్రీన్ ప్లే అయిపోతుంది. కానీ డైలాగ్ వర్షన్ రాకుండా రాకుండా ఆపుతాం. ఎందుకంటే డైలాగ్ వర్షన్ ఆ హీరో బట్టి ఉంటుంది. ఆ హీరో ఈ హీరో ఏ టైప్ ఆఫ్ డైలాగ్స్ చెప్తే ఆడియన్స్ వచ్చింది అనే దాన్ని బట్టి మన డైలాగ్ వర్షన్ రాయకూడదు సినిమాని. ఎప్పుడు కూడా నాకు తెలిసి డైలాగ్ వర్షన్ లాస్ట్ పెట్టుకోవాలి. అదొక ఐడియా. సో వీ డోంట్ నో వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ఫ్యూచర్. రాజమౌళి గారు కానీ లేకపోతే నాగాశ్విన్ గారు కానీ వాళ్ళ సినిమాల్లో జేమ్స్ కెమెరూన్, అవతార్ 3, హాలీవుడ్ సినిమా స్టాండర్డ్స్ అని చెప్పుకోవడానికి కూడా సాహసించలేదు, సాహసించరు కూడా ఏమో. అవును. ఏంటి అది ధైర్యంగా ఎండింగ్లో అలా పెట్టేశారు, ఏంటి అంత కాన్ఫిడెన్స్? అంటే అదొక సెటైర్ చెప్తాను. ఇది ఒక సెటారికల్ ఫిలిం. అంటే మీకు నా మీదే సెటైర్ వేసుకున్నావు ఏంటి, సమాజం మీద ఏదైనా సెటైర్ వేస్తున్నా? లేదు, నా మీద వేసుకున్నానంటే నువ్వు పుడింగ్ అనుకుంటున్నావు. నువ్వు అంటే ఆ న్యూస్ యాంకర్కి సప్తగిరి గారికి గ్రౌండ్ రిపోర్టర్కి సినిమా కాన్వర్సేషన్ అంటే ఆ ఊరికే సినిమాలో డైలాగే అది. అంటే అది ట్రైలర్లో పెట్టడానికి కారణం ఏంటంటే అంటే నా మీద ఒక సెటైర్ లాగా వేసుకున్నాను, అంతే తప్ప ఏం లేదు. అక్కడ ఎవరిని కామెంట్ చేయడం కాదు, ఎంటర్టైనింగ్ ఉంటుందని చెప్పాము, అంతే తప్ప ఇది సినిమాలో ఆ డైలాగ్ వస్తుంది. సినిమాలో డైలాగ్ అది. అంటే ఆ ఒక యాక్షన్ ఎపిసోడ్ చూసినప్పుడు ఏంటి జేమ్స్ కెమెరూన్ వచ్చి తీస్తున్నారా అంటది, అప్పుడు డైలాగ్ వేరుంటుంది. సినిమాలో వచ్చే డైలాగ్ నెక్స్ట్ డైలాగ్ వేరుంటుంది, కనెక్ట్ చేశారు అంతే. బట్ ట్రైలర్ వచ్చినప్పుడు అది నా మీద సెటర్ వేసుకున్నా. సో మీ మీద ఎవరన్నా ఒక మాట అనాలన్నా సరే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మిమ్మల్ని మీరే ఫ్యూచరిస్టిక్ డైరెక్టర్. ఫ్యూచరిస్టిక్ కాదు, అంటే సందర్భాలు సురిగింది. ట్రైలర్ కట్ చేస్తున్నప్పుడు ఎంటర్టైన్మెంట్ ఏం చూపించారు, చాలా డైలాగ్లు ఉండేవాళ్ళే. అసలు అవన్నీ రేపు నేను ఒక ట్రైలర్ రిలీజ్ చేస్తాను, రేపు మీడియా వాళ్ళ మీద రిలీజ్ చేస్తాను, మీడియా ఎంటర్టైనింగ్గా రిలీజ్ చేస్తున్నాను. సప్తగిరీస్ నేను కాంబినేషన్ ఒకటి, ఇప్పుడు ఫ్యూచరిస్టిక్ చూసారు కదా సార్, మొగాంబ గారితో ప్రోమో ఒకటి. అయితే ఎవరిని వదలట్లేదు సినిమా పేరు చెప్పి మీరు. ఎంటర్టైన్మెంట్ అంటే ఎవరిని వదలేదు, మనకి ఎవరు కోపం, మనం అలా ఏం కాదు. ఎంటర్టైన్మెంట్ ఇవ్వటమే ప్రాధాన్యం. కామెడీ ఎప్పుడు చూడండి సార్, విజువల్ ఎఫెక్ట్స్ సినిమా రాసేటప్పుడు డిసైడ్ అయ్యా, విఎఫ్ఎక్స్ ఫెయిల్ అవ్వచ్చు పొరపాటున, తెలియదు ఎలా వస్తుందో. ఎంటర్టైన్మెంట్ ఫెయిల్ అవుతుంది 1000% నమ్మేవాడిని నేను.
ఓకే. ఎంటర్టైన్మెంట్ కామెడీ కనుక మనం ఇవ్వగలిగితే ఆడియన్స్కి ఖచ్చితంగా అందరూ ఆదరిస్తారు సినిమాని. ఆ ఎంటర్టైన్మెంట్ కూడా ఎవరు ఇవ్వాలి? చాలా సీనియర్ యాక్టర్స్ ఇవ్వాలి. ధనరాజ్ గారు, మీరు ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళు చాలా సీనియర్ యాక్టర్స్. సో వాళ్ళ కామెడీ ఫెయిల్ అవుతుంది ఇప్పుడు కూడా. సో అన్ని సేఫ్ గార్డ్స్ అన్ని పెట్టుకొని విఎఫ్ఎక్స్ మీద దిగాయి. కానీ లక్కీగా మన విఎఫ్ఎక్స్ పర్ఫెక్ట్గా వచ్చేసింది. సో వీఆర్ లక్కీ దే. ఓకే. అది ఓకే. Hopefully, yeah, it was very nice talking to you. Thank you so much. I hope the film will be a good launch for you. Thank you. Yeah. స్టీఫెన్ గారు కొంచెం పెద్ద ప్రాజెక్ట్ ఎత్తుకున్నారు. హోప్ఫుల్లీ విల్ గెట్ ఏ గుడ్ సక్సెస్. డెఫినెట్లీ. అండ్ మీరు అనుకున్నట్టు ఎపిక్ 2 కూడా తీసి పెద్ద పెద్ద వాళ్ళతో తీయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.